క్రీమ్ వాడుతున్నాను మేడం. మొటిమలు తగ్గట్లేదు నాకు. ఓకే అమ్మా. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు ఈ క్రీమ్? 1 మంత్ నుంచి 1 మంత్ నుంచి వాడుతున్నావు. ఓకే. సో ఓకే. సో ఈ పేషెంట్ ఏంటి అని అంటే మనకి ఆల్మోస్ట్ లైక్ నేనే రాసాను ఈ క్రీమ్. ఒకప్పుడు వాడితే తగ్గింది, ఇప్పుడు మాత్రం వాడట్లేదు అంటుంది తను. సో ఇప్పుడు తను వచ్చిన స్టేజ్ ఏంటి అంటే మొటిమలే. అప్పుడు కూడా వచ్చినవి పింపుల్సే, ఇప్పుడు కూడా పింపుల్సే. అప్పుడు గ్రేడ్ 1 యాక్నీ ఉండే తనకి, అందుకనే తనకి ఈ క్రీమ్ జెల్ పెట్టగానే తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం తనకి గ్రేడ్ 4 యాక్నీ అంటే ఇన్ఫ్లమేటరీ యాక్నీ ఉన్నాయి. చాలా పింపుల్స్ అన్నవి గడ్డల్లాగా కురుపుల్లాగా పెద్దగా ఉన్నాయి. ఆ స్టేజ్ లో ఓన్లీ క్రీమ్ సరిపోవమ్మా. క్రీమ్స్ తో పాటు టాబ్లెట్స్, అలాగే కొన్ని ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? డాండ్రఫ్ ఉందా? లేదు. డాండ్రఫ్ ఏం లేదా? సో డెఫినెట్ గా మీకు ఒక టాబ్లెట్ పెడతాను. ఈ టాబ్లెట్ కూడా వాడాలి. ఈ టాబ్లెట్ తో పాటు ఈ పింపుల్స్ క్రీమ్ టాబ్లెట్ ఎవ్రీడే నైట్ 1 ఫర్ 2 వీక్స్ కంటిన్యూస్ గా యూజ్ చేయాలి. అండ్ జెల్ కూడా మారుస్తున్నాను ఇప్పుడు. ఈ జెల్ మాత్రం ఎవ్రీడే నైట్ యూజ్ చేయండి. ఓకేనా? ఈ నైట్ ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. అలాంగ్ విత్ దట్ ఫేస్ వాష్ రాసిస్తాను. ఈ ఫేస్ వాష్ కూడా ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దట్ కొన్ని చిన్న ప్రొసీజర్స్ కూడా ఉంటాయి దీనికి. ఓకే. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఏమవుతుంది అని అంటే మీరు ఊరికే టచ్ చేయడం వల్లనో లేదా వాటంతలు అవి కూడా మార్క్స్ అండ్ గుంటలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అంటే యాక్నీ స్కార్స్ కి లీడ్ చేస్తుంది ఇలాంటి గ్రేడ్ 4 యాక్నీ అన్నది. సో తప్పకుండా మీరు ప్రొసీజర్స్ చేయించుకోవడం వల్ల తొందరగా యాక్నీ తగ్గుతుంది. ఓకే. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కెమికల్ పీల్. ఇది ఎవ్రీ 2 to 3 వీక్స్ కి ఒకసారి చేయించుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే మొటిమలు వచ్చే తత్వం అనేది తగ్గుతుంది. ఓకే. మీకు ఓకే అనుకుంటే కెమికల్ పీల్ కూడా చేయించుకోండి. ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ వాడాలి. అలాంగ్ విత్ దట్ ప్రొసీజర్స్ కూడా చేయించుకోవాలి. ఓకేనా? ఓకే.